రాష్ట్రానికి పరిమితం. రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకొని ఇక్కడికే పరిమితమైన. అవును, నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట, నల్లమల్ల అడవి, మీకు అందరికీ తెలుసు. కానీ నేను ముందే చెప్తున్నా మొదటి నుంచే, మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్లో హైయెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే నా గ్రామము నా ఊరు కాదు, కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లల్లా. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చేవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను చెప్పింది అదే కదా. వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని, నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్, కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీ తోటి. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి, అదేమో అంటారు కదా, ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక అది కేసీఆరే చెప్పాలి, నువ్వు అడగాలి. కేసీఆర్ అవయవదానం చేసిండు బీజేపీకి. ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు, ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు. ఆ బెనిఫిట్ ఏందో, బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. మీరు ఎందుకు అన్నీ నేనే చెప్తే మీరెందుకు? రఘు చెప్పండి.